నెల్లూరు జిల్లాలో రాజకీయాలు మారుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో కూటమి గెలవడంతో అక్కడ టీడీపీ పట్టు బిగిస్తోంది. అయితే ఎలాగైనా పూర్వవైభవం సాధించాలని వైసీపీ గట్టి ప్రయత్నంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరిపోయారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో ఉన్నవారు సైతం చాలా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. కనీసం వైసీపీ రాజకీయాల గురించి కూడా మాట్లాడడం లేదు. వైసీపీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. అసలు ఆయన పార్టీలో ఉన్నారా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సొంత సామాజిక వర్గం వారిని కాదని అనిల్ కుమార్ యాదవ్ కు ఛాన్స్ ఇచ్చారు జగన్. కానీ ఇప్పుడు వైసీపీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంటే అనిల్ కుమార్ యాదవ్ కనిపించకపోవడం ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది. నెల్లూరు నగరం నుంచి 2 సార్లు గెలిచారు అనిల్. 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. జగన్ పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయినా సరే దూకుడుగా వ్యవహరిస్తూ జగన్ కి అత్యంత ఆప్తుడిగా మారిపోయారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడం, నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ గెలవడంతో మంత్రివర్గంలో ఆయనకు ఛాన్స్ ఇచ్చారు జగన్. సొంత సామాజిక వర్గ నేతలు ఉన్నా అనిల్ కే ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. అయితే అనిల్ తీరుకు నిరసనగా చాలా మంది నేతలు బయటకు వెళ్లిపోయారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడమే కాదు, నెల్లూరు జిల్లాలో దారుణ పరాజయం చూసింది. అనిల్ కు నెల్లూరు నుంచి నర్సరావుపేట ఎంపీ స్థానానికి షిఫ్ట్ చేశారు జగన్. అయినా సరే అనిల్ అక్కడ దారుణ ఓటమి తప్పలేదు. అయితే ఓడిపోయిన తర్వాత అనిల్ నెల్లూరు వచ్చింది చాలా తక్కువ. అప్పుడప్పుడు బయటకొచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం, తిరిగి వెళ్లిపోవడం జరుగుతోంది. నెల్లూరు వైసీపీ బాధ్యతలు జగన్ రెడ్డి ఓ ఎమ్మెల్సీకి అప్పగించారు. అయితే నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జిగా కూడా అనిల్ ఉన్నారు. కానీ అక్కడకు సైతం వెళ్లడం లేదు. పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోతున్నారు తప్ప పార్టీకి పూర్తిగా సమయాన్ని కేటాయించడం లేదు. అందుకే అనిల్ యాదవ్ విషయంలో జగన్ వేరే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. యాక్టివ్ అయితే తప్ప వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. అయితే తనకు నెల్లూరు అర్బన్ ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని అనిల్ కుమార్ యాదవ్ కోరుతుంటే అందుకు జగన్ పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. మొత్తానికైతే ఆ మాజీ మంత్రి త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లే.